తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తిరుమల వచ్చే భక్తులకు అన్నప్రసాదం ఉచితంగానే లభిస్తుంది. అయితే ఉదయం అల్పాహారం నుంచి టీ, స్నాక్స్ వంటివన్నీ భక్తులు బయట హోటళ్లలోనే తింటారు. ఇప్పుడు కొండ మీద ఓ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. గల్ఫ్ యుద్ధం తిరుమల కొండ మీద గ్యాస్ కష్టాలు తెచ్చిపెట్టింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో హోటళ్లు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగరంలోనూ తిరుమల కొండ మీద గ్యాస్ కష్టాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. యుద్ధం తెచ్చిన సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. నగరంలో వంటింట్లోనూ హోటళ్లకు గ్యాస్ సరఫరా బాగా తగ్గిపోయింది. ఇక తిరుమలలో శ్రీవారి అన్నప్రసాదంతో పాటు బయట హోటళ్ల మీద భక్తులు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఉదయం అల్పాహారం, టీ, స్నాక్స్ వంటివి హోటల్లోనే భక్తులు తింటుంటారు. ఇప్పుడు ఆ హోటళ్లే గ్యాస్ దొరక్క నానా కష్టాలు పడుతున్నాయి. దీంతో భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో చిన్న పెద్ద మొత్తం కలిపి 250 వరకు హోటల్స్ ఉన్నాయి. వాటిలో 40కి పైగా చిన్న హోటల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. గ్యాస్ సమస్య ఇలాగే కొనసాగితే మరిన్ని హోటల్స్ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ లేకపోతే వంట ఎలా చేస్తాం? కస్టమర్లకు భోజనం ఎలా పెడతామని హోటళ్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరు కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నారు. ఆధునిక వస్తువులు ఉండాల్సిన పవిత్ర క్షేత్రం తిరుమలలో పరిస్థితులు ఇలా తిరోగమిస్తున్నాయి. గ్యాస్ విషయంలో చిన్న చిన్న హోటళ్ల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ పెద్ద హోటల్స్ కి అందుతోందని, చిన్న హోటల్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఇప్పుడు గ్యాస్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ 200 వస్తున్నాయి తిరుమలకి. ఇక్కడ అవసరం వచ్చి 1000 దాకా ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు, కానీ ఇవ్వడం లేదు, రావడం లేదు. ఇంతకుముందు ప్రతిరోజు వచ్చే నెంబర్ కూడా ఇప్పుడు రావడం లేదు. వారానికి ఒకసారి ఇస్తున్నారు. ఇలా వస్తే తిరుమలలో వచ్చే ప్రజలకి మన హోటల్స్ ఉండే వాళ్ళు ఎవరు ఫుడ్ సప్లై చేయలేకపోతున్నారు. 145 హోటల్స్ ఉంటే దాదాపు 90 హోటల్స్ దాకా క్లోజ్ చేసుకున్నారు. ప్రతిరోజు బండి తిరుమలకు వస్తూనే ఉంది. కానీ పెద్ద హోటల్స్ తప్ప చిన్న చిన్న ఫాస్ట్ఫుడ్లు కానీ, టీ స్టాల్లు కానీ వాళ్ళకి అందడం లేదు. అందరూ బాడిగలు పెట్టుకున్నారు, బాడిగలు కట్టుకోవాలి, అందరూ జరగాలి కదా. పెద్ద హోటల్కి మాత్రం ఇదేమది ప్రతిరోజు 2 బండ్లు వస్తారు, 2 బండ్లు పెద్ద క్యాంటీన్కే దిగుతాను. చిన్న హోటల్లో, టీ స్టాల్లో మూసుకుంటున్నారు. వంట గ్యాస్ కొరత అనేది వ్యాపార సమస్య మాత్రమే కాదని, సాధారణ మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇంట్లో వండుకునేందుకు గ్యాస్ లేదు. హోటళ్లలో తిందామంటే చిన్న చితక హోటళ్లు మూతపడుతున్నాయి. పెద్ద హోటళ్లలో తిందామంటే గ్యాస్ ఛార్జ్ అంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు. గ్యాస్ కంపెనీలు కూడా చిన్న హోటళ్లపై చిన్న చూపు చూస్తూ పెద్ద హోటళ్లకే సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. తిరుమలలో సామాన్య భక్తులు ఈ విధంగా గతంలో ఎప్పుడూ భోజనం, అల్పాహారం, టీలకు ఏనాడు ఇబ్బంది పడలేదు. తొలిసారి గ్యాస్ కష్టాలు భక్తులను వెంటాడుతున్నాయి. కొండ మీద భక్తులు, కొండ కింద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికారులు లేదా ప్రజా ప్రతినిధులెవ్వరూ స్పందించడం లేదు. గ్యాస్ కొరతపై తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా భక్తుల్ని తీవ్ర ఇక్కట్ల పాల్చేసి తిరుమల శ్రీవారికే అపఖ్యాతొచ్చే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు.